హైదరాబాద్ లక్డీ కపూల్లోని విద్యుత్ సంస్థ టీఎస్ఎస్ పీడీసీఎల్సీ ఎండీ కార్యాలయం వద్ద విద్యుత్ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. విధులు బహిష్కరించి కార్యాలయం ముందు విద్యుత్ సంఘాల జేఏసీ నేతలు ధర్నా చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం తక్షణం విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. విద్యుత్ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తే విద్యుత్ ఉద్యోగులతో పాటు తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం నుండి వైఖరి విద్యుత్ ఉద్యోగుల ఐక్యత విద్యుత్ ఉద్యోగుల ఐక్యత విద్యుత్ ఉద్యోగుల ఐక్యత వెంటనే ఈరోజు కేంద్ర ప్రభుత్వం యొక్క 2021 ఎలక్ట్రిసిటీ బిడ్ అమెండ్మెంట్ యాక్ట్ని ఏదైతే తీసుకొని వచ్చి మొత్తం డిస్ట్రిబ్యూషన్ లైసెన్స్ని ప్రైవేటైజేషన్ చేయడానికి తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా మొత్తం భారతదేశంలో ఒకరోజు తమ ఉద్యోగాలను బైకాట్ చేసి మొత్తం నిధులను ఇంటరప్షన్ లేకుండా కూడా ఎమర్జెన్సీని అటెండ్ అవ్వాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సమైక్యత ఒక నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ, అదే రకంగా ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ అసోసియేషన్ కలిపి ఒక కామన్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఫస్ట్ ముఖ్యమైన విషయాలు ఏంటంటే, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ ఎలక్ట్రిసిటీ రంగానికి దాదాపు 70,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసి చాలా బ్రహ్మాండంగా తయారు చేసుకున్నాం. 40,000 మెగావాట్ల నెట్వర్క్, అదే రకంగా జనరేషన్ కూడా మన సొంత జనరేషన్ కావాలని చెప్పేసి కంటిన్యూషన్గా నిర్మాణాత్మకంగా పనిచేస్తున్న సందర్భం. ఈరోజు వ్యవస్థను చాలా స్ట్రాంగ్గా నిర్మాణం చేసుకున్న తర్వాత ప్రైవేట్ వాళ్ళకి ఇస్తామని చెప్పడాన్ని ఎలక్ట్రిసిటీ ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ ఉద్యమం ఈ రోజుతో ఆగదు. రేపు ఏదైతే ప్రణాళికతో ఈ కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది, దీన్ని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎలక్ట్రిసిటీ ఉద్యోగులే కాకుండా మొత్తం కేంద్ర ప్రభుత్వంలో ఉన్న అన్ని రంగాలకు సంబంధించిన ఎలక్ట్రిసిటీ ఉద్యోగులు, అదే రకంగా మిగతా ఉద్యోగులు కూడా దీనికి సపోర్ట్ చేస్తున్నారు. ఈ ఉద్యమం ఈరోజు స్టార్ట్ అయింది, ఇది కంటిన్యూషన్ కొనసాగుతుంది. ఈ సందర్భంగా యాజ్ ఏ ఎలక్ట్రిసిటీ ఉద్యోగులు తెలంగాణగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే, ఇది రాష్ట్రానికి సంబంధించిన రంగం కాబట్టి రాష్ట్రానికి, ఇది సెంట్రల్ అండ్ స్టేట్లో కన్సర్న్ లిస్ట్లో ఉంది, కానీ కాంకరెన్స్ లిస్ట్లో ఉంది. కాంకరెన్స్ లిస్ట్లో ఉంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి పవర్స్ లేకుండా కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం, ఇక్కడ ప్రజలకు అవసరాలకు తగ్గట్టుగా రాష్ట్రానికి ఎలక్ట్రిసిటీ రంగాన్ని మోల్డ్ చేసుకునే రాష్ట్రానికి ఉన్న అవకాశాలు లేకుండా చేయడం, ఇవన్నీ కూడా ఒక రకంగా వ్యవస్థలను, ప్రభుత్వ రంగ వ్యవస్థలన్నింటినీ కూడా ప్రైవేట్ వాళ్ళకు దారాదత్తం చేయడానికి కంటిన్యూషన్గా కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఈ మొండి వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మా ఉద్యోగాలే కాదు, రాష్ట్ర ప్రభుత్వం రంగంలోనూ రాష్ట్రాల్లోనూ ఉన్న ప్రజలకు కూడా చాలా ఇబ్బందులు కలుగుతాయి. ప్రైవేట్ వాళ్ళు వస్తే ఇవాళ ఎలక్ట్రిసిటీ రంగం నో ప్రాఫిట్ నో లాస్గా చాలా వరకు నష్టాలు ఉన్నా కొంత రాష్ట్ర ప్రభుత్వం సపోర్ట్తో నడుస్తున్న సందర్భం మీకు అందరికీ తెలుసు. రేపు ఇదే పరిస్థితి ప్రైవేట్ వ్యవస్థలకు వస్తే ఈ డబ్బు ఎవరు ఇవ్వస్తారు, ఎక్కడి నుంచి వస్తాయి? ప్రైవేట్ ఎంటిటీస్ అన్నీ కూడా ప్రాఫిట్ అండ్ లాస్ మీదనే నడుస్తాయి కాబట్టి ప్రాఫిట్ అనే మోటివ్ మీదనే నడుస్తాయి. ఇది కరెక్ట్ కాదని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ, ఇవాళ గాలి, నీరు, ఆహారం ఎంత ముఖ్యమైందో